ఇక్కడ నుండి గవర్నమెంట్ ప్రతి స్కూల్లో కూడా సన్న బియ్యంతో, అంటే మనం అనేది సోనా మైసూర్ బియ్యం ఆ టైపు ఆ బియ్యంతో భోజనం అంటే ఎంత మంచి మంచి నిర్ణయం అనేది నిజంగానే చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే భోజనం తినేది ఒక పార్టీకి సంబంధించిన ఉంటారు, ప్రతి పార్టీకి సంబంధించిన ఉంటారు. ఇది జనసేన కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం, సిపిఐ, ప్రతి పార్టీలో వ్యక్తులు ఉంటారు కాబట్టి సరేనా స్కూల్ పిల్లలు పంపించే వాళ్ళు. నిజంగా ఈ నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం. సరేనా ఇందులో ఎలాంటి పొరపాట్లు ఉండవు, ఇందులో ఎలాంటి స్కామ్ అలాంటివి ఏమనుకోండి. ఎందుకంటే సన్న బియ్యం అనేది చాలా పెద్ద మంచి నిర్ణయం. ఇందులో మీ బిడ్డలు ఉంటారు, నా బిడ్డలు ఉంటారు, మీ బంధువుల బిడ్డలు ఉంటారు, నా బంధువుల బిడ్డలు ఉంటారు, మీ స్నేహితుల బిడ్డలు ఉంటారు, నా స్నేహితుల బిడ్డలు ఉంటారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. సన్న బియ్యంతో భోజనం అంటే నాకు చాలా 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 సంతోషం. ఎందుకంటే కొంచెం లావు బియ్యంతో అన్నం కొంచెం తినేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, తినేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. సన్న బియ్యం అనేది తింటాకి ఇటు రుచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, చూడటానికి కూడా కంచంలో కూడా బాగుంటుంది. సరేనా ఇంకో విషయం అంటే తల్లికి వందన, తల్లికి వందన 100% ఇంక అందరికీ పడలేదు, కంగారు పడవసరం లేదు. పడిన వాళ్ళు సంతోషంగా ఉండండి, పడిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడవసరం లేదు. ఎందుకంటే దానికి కూడా టైం ఇచ్చారు. ఈ రోజుతో పడకపోతే క్లోజ్ అయిపోయిందని ఇంకెక్కడ చెప్పలేదు. దానికి కూడా టైం ఇచ్చారు. మనకి లాస్ట్ టైం జూలై 5 వరకు టైం ఉంది. జూలై 5 వరకు మొత్తం అన్ని అనుకున్న ప్రతి అకౌంట్ కూడా క్లియర్ అయిపోద్ది. కొన్ని అకౌంట్లు పడకపోవడం కారణం ఏంటంటే కొన్ని అకౌంట్లు యాక్టివేషన్గా లేదనమాట. అంటే కొంతమంది క్రియేట్ చేసుకున్న అకౌంట్ని యూజ్ చేయకపోవడం, అందులో ఏదైనా కొంచెం అమౌంట్ వల్ల లేకపోవడం, మినిమం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే వేసిన అమౌంట్ వెనక్కి వచ్చిందంట. సరే అందువల్ల కొన్ని అకౌంట్లు పడలేదు. ఇంకా కొన్ని అకౌంట్లు అయితే ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసింది 11,000 కోట్లు, 10,000 కోట్లు చిల్లరే ఇంకా ఉన్నది రిలీజ్ చేయవలసింది. ఆ రిలీజ్ చేయవలసింది ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ జూలై 5 లోపు కంపల్సరీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కంపల్సరీ పడిపోతాయి. సరేనా ఇదే పార్టీ అని కంపల్సరీ పడవలసిందే. సరేనా అది ఏ పార్టీ వేసినా, బీజేపీ వేసినా, వైఎస్ఆర్సీపీ వేసినా, టీడీపీ వేసినా, జనసేన వేసినా, ఎవరు వేసినా కొంచెం టైం ఇస్తారు. ఆ టైంలో పడకపోతే మనకంటూ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పంచాయతీ గారికి వెళ్ళి అడగటమో ఏవో సంథింగ్ ఉంటాయి. సరేనా ఇంకోటి ఏంటంటే కొన్ని ఊర్లో అయితే నిజం చెప్తున్నా, ఒక ముస్లిం ఫ్యామిలీ అయితే నేను చూసాను, 1,56,000 రూపాయలంట. వాళ్ళతో ఒకే కుటుంబం, అది ఉమ్మడి కుటుంబంలో 1,56,000కి ఒకే కుటుంబంలో పడింది. ఒకసారి ఊహించుకోండి. నేను పాలకొల్లు ఈ పరిసరాలు అయితే కొంతమందికి ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా, 4 బిడ్డలు ఉన్నారా, వాళ్ళకు కూడా పడ్డాయి. నిజంగానే నేనైతే ఇంతలా ఊహించుకోలేదు. నేనైతే ఇంతలా ఊహించుకోలేదు. నాకు తెలిసి మా లాస్ట్ పైన 2 గంట ఎక్కువ వేయరేమో, 2 గంట ఎక్కువ అయితే భారం అయిపోద్ది కదా అని కొంచెం అనిపించింది. కానీ నిజంగా 4 ఉన్న వాళ్ళు కూడా వేశారు. సరే ఇది చాలా అంటే చాలా గ్రేట్. నిజం చెప్తున్నా, 4 ఉన్న వాళ్ళు కూడా వేశారు. నేను అలా ఎలా ఊహించుకోలేదు. ఇద్దరు ఫైనల్ 2 గంట ఎక్కువ ఉండరు, 2 గంట ఎక్కువ వేయరు అనుకున్నాను. కానీ చాలా చోట్ల కూడా 4 ఉన్నారు, 3 ఉన్నారు, వాళ్ళకు కూడా వేయారు, 2 ఉన్న వాళ్ళకు కూడా వేయారు. చాలా అంటే చాలా సంతోషం. ఎవరికైనా ఒక పడకపోతే మీరు టెన్షన్ పడవలసిన లేదు. మనకంటూ జూలై 5 జూన్ 20 నుంచి జూలై 5 లాస్ట్ ఎండింగ్ అనమాట. జూలై 5 పడకపోతే మనకి పంచాయతీ కాడికి వెళ్ళి అడగవచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ మీకు మీ ఇంటి పక్కన ఎవరికైనా పడినా, లేదా మీదే ఎదురంటే మీ వెనకాల, లేదా మీ వీధిలో మీ ఉండే కాలనీలో ఎవరికైనా పడి మీకు పడకపోతే మీరు వెళ్ళొచ్చు, ఎక్కడికి పంచాయతీ కాడికి వెళ్ళొచ్చు, అడగవచ్చు. సరే వాళ్ళు సమాధానం చెప్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంది, ఇబ్బంది ఏమి లేదు. సరేనా నాకు నచ్చిన పథకం ఏంటంటే ఇప్పుడున్న పథకం ఈ 6 హామీలు నాకు ఎందులో కూడా నాకు తృప్తి లేదు. కానీ ఒకటే, పిల్లలకి సన్న బియ్యంతో భోజనం అనేది చాలా తృప్తి అనమాట. చాలా సంతోషంగా ఉంది. సరేనా సన్న బియ్యంతో భోజనం అంటే చాలా ఎందుకంటే ఒక ముద్ద తినే వాళ్ళు ఇంకో ముద్ద ఎక్స్ట్రా తింటారా నాకు తెలిసి పిల్లలు. అందులో ఇంకోటి అంటే 50 కేజీల బియ్యంలోకి 500 గ్రాములు ప్రోటీన్స్ అప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా కలిపారు. సరే ప్రోటీన్స్ ఉంటాయి, కలుపుతారంట. దానివల్ల అంటే పిల్లలు ఎముకలు దృఢంగా ఉండటం, సరేనా శారీరకంగా కొంచెం బలంగా ఉండటం, ఓబోళ్ళు అంటే వయసుకి తగ్గ మించిన ఓబోళ్ళు అలాంటిది రాకుండా సరేనా కొంచెం బలంగా ఉండటం అలాంటివి ఉపయోగపడుతుందంట. 500 గ్రాములు సంథింగ్ అయితే కలుపుతారంట అందులో ప్రోటీన్స్. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే కనుక భోజనం తినమని చెప్పండి. సరేనా కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పంపించినా అక్కడ భోజనం తినిపించడం ఇష్టం లేక ఇంటికి రమ్మంటారు, ఇంటికి తినమంటారు. అలా కాకుండా మనకు పెట్టిన మంచి పథకం సన్నబియ్యం పథకం కాబట్టి మీ బిడ్డలని నిజంగానే స్కూల్లో తినమని చెప్పండి, మంచిది. సరేనా ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి పథకాలను కూడా ఒక్కరికించకండి. సరేనే ఏంటి 6 హామీల కోసం మీరు ఏమైనా మాట్లాడుకోండి. సరేనా
ఈ సన్న బియ్యం వక్రీకరించి ఎవరు మాట్లాడొద్దు, ఎందుకంటే మంచి పథకం. ఇందులో సన్న బియ్యంలో నీకు తెలిసిన వాళ్ళు, నీ చుట్టాలు, నీ బంధువులు, లేదా నీ స్నేహితులు, నీ ఇంటి పక్క ఇంటి పక్క ఎవలోకలు, నీకు దూరం చుట్టమైన ఎవలోకలు ఉంటారు, ఎవలోకలు తింటారా, సరేనా? అలా నేను కూడా అంతే, సరేనా? ఇలాంటి పథకాలని వక్రీకరించకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో వేరే పార్టీ వచ్చినా వాళ్ళకి కంటిన్యూ చేస్తూ ఉంటుంది అన్నమాట సన్న బియ్యం అనేది. ఇది నిజం, సరేనా? ఇంకో లాస్ట్ విషయం ఇంకోటి ఏం చెప్పాలంటే, బస్ కోసం, సరే, ఫ్రీ బస్ కోసం ఆగస్టు 15 నుంచి రన్నింగ్ చేస్తారంట. దయచేసి ఎవరికైనా ఫ్రీ బస్ మీద ఆశ ఉంటే కొంచెం అది మానుకోండి, ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా కుటుంబాల్లో రోడ్డుని పడతాయి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, చాలా కుటుంబాలు రోడ్డుని పడతాయి. ఎందుకంటే ఈరోజు చూడండి ఒకసారి, గల్ఫ్ మనం పని చేసుకుంటున్నాం చాలామంది. మా ఇంటి మన అన్నయ్య, మన తమ్ముడో, లేకపోతే మన తండ్రి, ఎవరో మన బంధువులు అవలోకలు అటోతోలు కుటుంబాన్ని పోషిస్తున్నారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఉంటారు. మన ఇక్కడి నుంచి జీతం పంపించే లోపు ఇంటికాడ వాళ్ళు అటోతోలు కుటుంబాన్ని పోషించింది. సరే, ఈ ఫ్రీ బస్ పెట్టడం ఏమైపోయింది, చాలా గందరగోళం అయిపోద్ది. మీరు ఎప్పుడైతే 6 హామీలో అటు ఫ్రీ బస్ ఫ్రీ పెట్టండి అంటారో, ఈ కామెంట్లు, వీడియోస్ లోనే వాళ్ళు అదే చేస్తారు. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉంటారో వాళ్ళ ఈ పథకాన్ని కొంచెం దూరంగా ఉంటారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది కుటుంబాలు చాలా ఇబ్బంది పడిపోవాలి, ఎందుకంటే తెలంగాణలో పెట్టినప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు, నిజం. తర్వాత కంటిన్యూ అయిపోద్ది అనుకో, నాకు తెలిసి. ఒకవేళ పెట్టినా కూడా పర్లేదు, నాకు ఉద్దేశంలో పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. ఈ పథకం బట్టి పెట్టకపోవటమే ఇంచి 80%, 70% బెటర్. పెడితే ఇంకేం తప్పేముంది? ఈ తెలంగాణ చూడు అలవాటు అయిపోయింది జనాలకి. ఇప్పుడు ఫస్ట్లో ఏదో కొద్దిగా ఇబ్బంది పడ్డారు, తర్వాత ఏమంటే ఆ ఇరికి బస్సులు వెళ్తారేంటి అన్న ఫీలింగ్ వచ్చేదిలే ఆటోమేటిక్గా. ఇంకేం చేస్తాం కదా, ఇంకా రెండు కంటిన్యూ చేసుకోవాలి. దానికి గవర్నమెంట్తో పథకం పెట్టిందంటే దానికి ఏదో ఉంటుంది కదా, చూద్దాం ఏమవుతుంది అనేది. సరే, ఇప్పటికైతే నాకు తెలిసి మొన్నటి వరకు కూడా కొంచెం ప్రజల్లో కొంచెం అసహనం కొంచెం కలిగింది. ఎందుకంటే తల్లికి వందనం పడుతుందని చెప్పి ఇప్పటికే 2-3 సార్లు డేట్ మార్చారని చెప్పి ఇప్పుడైతే అందరూ సంతోషుకున్నారు. ఒక సర్వే అయితే నేను చూశాను, సర్వే ఎన్డీఏ కూటమి 71% 2029లో గెలుస్తుందన్నది సర్వే తేలితే, ఈ తల్లికి వందన పడిన తర్వాత అది 85కి చేరిందంట. చూద్దాం ఏమవుతుంది అనేది. హోప్స్ అనేది ఏ పార్టీకి మనకి ఇష్టమో ఆ పార్టీ మీద మనం హోప్స్ పెట్టుకుంటాం, అలాగే. సరేనా? చూద్దాం ఏమవుతుందో 2029కి. అప్పటి వరకు ఇలాగే జరిగితే నాకు తెలిసి అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఎన్డీఏ కూటమి రావాలంటే గంటాపదంగా 100% వచ్చేద్దన్న ధీమా రావాలంటే నాకు తెలిసి అమరావతి పూర్తి చేయాలి. అమరావతి పూర్తి చేసి ఎన్డీఏ కూటమి జెండా ఎప్పుడైతే అక్కడ నిలబెట్టారో అమరావతి పూర్తి చేసి ఇంకా నాకు తెలిసి రావచ్చు, ఎక్కువ శాతం రావడానికి ఉంటుంది. ఎందుకంటే అమరావతి అనేది ఎప్పుడైనా మీరు నమ్మకపోతే, ఎప్పుడైనా నేను ట్యాక్సీ మీద ఎవరైనా వెళ్ళినప్పుడు అడుగుతాం కదా, మీరు ఏ సిటీ అంటే హైదరాబాద్ ఉన్నప్పుడు నేను చూపిస్తాను, ఫిలిపీన్స్కి వాళ్ళకి, కెన్యా వాళ్ళకి, హైదరాబాద్ అని. అంతే, అందరూ కానీ ఇది హైదరాబాద్ అని చూపిస్తారు అనమాట. ఎందుకంటే నైట్ వ్యూ సిటీ చాలా బాగుంటుంది హైదరాబాద్. ఆశ్చర్యపోతారు, ఇదే నిజంగా ఇంత బాగుంటుందా, ఇంత బాగుంది ఏంటి అని. అలాగే నాకు ఏదో ఒక రోజు అమరావతిని చూపించాలి అలాగా అని నాకు ఒక కోరిక అనమాట. చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, రెండు పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిపి, మోడీ గారు కలిపి అమరావతిని పూర్తి చేసేసి ఎన్డీఏ కూటమికి జెండా పాతి యథావిధిగా మళ్ళీ పూర్తి చేసేయాలి. 70% పూర్తయింది, 60% పూర్తయింది, అసలు ప్రజలు నమ్మరు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నా. అమరావతి 100% పూర్తి చేసేసి అక్కడ ఏమైతే రన్ అవ్వాలో ఆఫీసులు కానీ, లేదంటే ఏదేమైనా రన్ అవ్వాలో అన్ని కంటిన్యూ అవుతేనే ప్రజలు నమ్ముతారు. 99% పూర్తయింది, ఇంకో 1% ఉందా అని నమ్మరు. 99% పూర్తి 99% పూర్తి అయిపోయిందని నమ్మరు. పూర్తిగా 100% పూర్తి చేసి అక్కడ ఏమైతే ఆఫీస్ పనులు కంటిన్యూ ఏమైతే కంపెనీలు వస్తున్నారో అవన్నీ కంటిన్యూ వచ్చి జరిగితేనే నమ్ముతారు. 80% పూర్తయింది, 85% పూర్తయింది అంటే అసలు నమ్మరు. సరేనా? ఎవరు నమ్మరు. అసలు వైఎస్ఆర్సీపీ అయితే అసలు నమ్మరు. ఇప్పుడు మన టీడీపీలో అయితే అటు ఇటుగా ఉంటామేమో కానీ ఒక ప్రజలు ఏదో అన్న ఫీలింగ్ ఉంటుందేమో కానీ ఇంకా అసలు నమ్మరు ప్రజలు. నార్మల్ ప్రజలు నమ్మరు, వైఎస్ఆర్సీపీ నమ్మరు. 100% పూర్తి చేతనే నమ్ముతారు. పూర్తి చేస్తేనే 2009లో నాకు తెలిసి ఎక్కువ శాతం గెలవడానికి అవకాశం ఉంది. అమరావతి పూర్తి చేయడం అనేది
చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కూటమికి చాలా అంటే చాలా మంచిది.